ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి. తెలుగు లోగిళ్ళు కలకలలాడే పండుగ. భోగి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ ఆ మరుసటి రోజు సంక్రాంతి, ఆ తరువాత రోజు కనుమతో ముగుస్తుంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే జనవరిలో ఈ పండుగ వస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. రైతుల పంటలు చేతికందటంతో ఈ పండుగను అన్నదాతలు ఘనంగా జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు, చుట్టాలు, మిత్రుల రాకతో గ్రామాలలో సంక్రాంతి శోభ నెలకొంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల కోసం పట్నం బాట పట్టిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటారు. ప్రజలంతా అయిన వారి మధ్య పండుగ జరపటంతో పల్లెలన్నీ కోలాహలంగా మారుతాయి. ఇక గ్రామాల్లో ఎక్కడ చూసినా పిండి వంటల గుమకుమలే. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు, ఇలా ఒక్కో ఇంట్లో 4-5 రకాల పిండి వంటలైతే సిద్ధమవుతాయి. ఇక కొత్త బట్టల సంగతి సరే, ఏడాదంతా సంక్రాంతి కోసం వేసుకునే కొత్త బట్టల గురించే ఆలోచిస్తారనటంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో వీధుల పండుగ కళను సంతరించుకుంటుంది. ఇక ఈ పండుగ హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నల దీవెనలు, అమ్మ పలుకు జగదంబ పలుకు అంటూ వచ్చే బుడబుక్కలోళ్ళు, కొమ్మర దాసరోళ్లతో సందడిగా మారుతుంది. ఈ 3 రోజుల పండుగలో తొలి రోజు పండుగ భోగి. ఆ రోజు సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతన తత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని దుస్తులు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. అదే సందడితో రెండో రోజైన సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. సంక్రాంతి అంటే పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం అంటారు. 3వ రోజైన కనుమ నాడు రైతులు పశువులను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో వాటిని అలంకరించి పూజలు చేస్తారు.